ద్వితీయోపదేశకాండం 29:10 నుండి. నీ దేవుడైన యెహోవాతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడయ్యుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్నా నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇజ్రాయేలులో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, మీ నాయకులేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, మీ పాలెంలో ఉన్న పరదేశులేమి, కట్టెల నరకు వారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారు వరకు మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో నిలబడ్డ ప్రతి ఒక్కరూ ఎందులో నిలబడి ఉన్నారు చెప్పండి? ఆయన నిబంధనలో దేవుని సన్నిధిలో ప్రమాణము చేసిన దానిలో పాలు పొందిన వారిగా ఉంటూ ఉన్నారు. నేను మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో కూడా ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా ఉండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణము చేయుచున్నాను. ఎవరెవరితో ప్రమాణం చేస్తున్నాడు? ఈ రెండో తరమే కాదు, రేపు రాబోయే తరాలు. ఇక్కడ లేవు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లేవు, కానీ రేపు కనానికి వెళ్ళాక రాబోయే తరాలు కూడా వస్తాయి. ఆ తరతరాలకి ఈ నిబంధనే అందరికీ ప్రమాణం. మళ్ళీ మేము నిలబడలేదుగా, మేము ప్రమాణం చేయలేదుగా, ఆ రోజు ఆ గుంపులో మేము లేవు కదా, మాకు సంబంధం లేదు అన్నానికి లేదు. ఇప్పుడు మీరు ఒక నిబంధన చేశారంటే అది మీ పిల్లల వరకు ఆ నిబంధన ఉంటుంది. ఒకవేళ వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన వారు అయితే గనక, అంగీకరించిన వారు కాకపోతే వారికి ఉండదు. కానీ అక్కడ వారంతా దేవుని చేత ఏర్పరచుకునబడిన ఇజ్రాయేలు కాబట్టి ఇజ్రాయేల్ జనాంగం అంతటికీ ఈ నిబంధన ప్రామాణికమే. ఇప్పటికీ ఉన్న జనాంగానికి కూడా ఈ నిబంధన ప్రామాణికమే. ఎందుకంటే అది తమ పితరులతో దేవుడు చేసిన నిబంధన, రాబోయే తరాల కొరకు కూడా చేసిన నిబంధన. అందుకనే వారు కూడా దీన్ని పాటించాల్సిందే. అందుకనే నేడు మనతో ఉండని వారితో ఈ నిబంధన ప్రమాణాన్ని నేను చేస్తూ ఉన్నానని అక్కడ అంటూ ఉన్నాడు. మనం ఐగుప్తు దేశం మందు ఎట్లు నివసించితేమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితేమో మీరు ఎరుగుదురు. వారి హేయక్రియలు కర్రతో, రాతితో, వెండితో, బంగారంతో చేయబడిన విగ్రహాలను మీరు చుచితురు కదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యుద్ధ నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లు, మరణకరమైన దుష్టత్వమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లు నేడు ఈ నిబంధనని మీతో చేయుచున్నాను. ఎందుకు నిబంధన చేస్తున్నాడో కూడా చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే గతకాల ప్రయాణంలో వారు చాలా సంగతులు చూశారు. ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు దాటి వచ్చిన కొన్ని దేశ ప్రజలను కూడా చూసినప్పుడు వారు ఎటువంటి విగ్రహారాధికులుగా ఉన్నారో చూశారు. కాబట్టి వీరి హృదయం తొలగిపోయి తిరిగి అటువంటి విగ్రహారాధనకి వెళ్లకుండా, వీరి యొక్క హృదయం దేవుని మీద నుండి తొలగిపోయి తిరిగి అటువంటి విగ్రహారాధనకి వెళ్లకుండా పురుషుడే కానీ, స్త్రీయే కానీ, కుటుంబమే కానీ, గోత్రమే ఎవరైనా సరే ఎవ్వరు కూడా వారి యొక్క హృదయము దేవుని పై నుండి తొలగిపోకుండా మరణకరమైన పాపము చేయకుండా ఈ నిబంధన చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు చెప్పండి? అగ్రిమెంట్ అనేది ఎందుకు చేసుకుంటారు? ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు? దాన్ని ఎవరు మీరకూడదు, దాన్ని ఎవరు మీరకుండా చేసుకుంటారు. అలాగే రేపటి దినమున ఇప్పుడు ఈ భూమి మీద అంతా కూడా విగ్రహారాధన ఉంది కాబట్టి మీరే కానీ, రేపటి దినమున మీ పిల్లలే కానీ, మీ గోత్రమే కానీ, ఎవరైనా పురుషులే కానీ, ఎవరైనా ఒక్కరైనా సరే ఈ నిబంధనను మీరి ఆ యొక్క విగ్రహారాధనకి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి ఆ వీలు లేకుండా ఒక అగ్రిమెంట్ చేసేసాడు అక్కడ దేవుడు. ఏం చేశాడండి అక్కడ అగ్రిమెంట్? అందుకనే ఈరోజు దేవుని పై నుండి మన హృదయం తొలగిపోతుందా ఏ సంగతిని బట్టయినా చూడండి. ఈరోజు లోకం వైపు చూస్తే మనకేమి ఇష్టం అనిపిస్తుంది? లోకంలో వాళ్ళు చేసినట్టుగా చేయాలని మనసు ఎట్లా అవుతూ ఉంటుంది? మన హృదయం ఎటు ఆకర్షించబడతా ఉంటుంది? లోకంలో అందరూ చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ ఉంటారు. కానీ మనకి మాత్రం వాళ్ళలాగా చేయకూడదు. ఒక నియమం, ఒక గీత ఉంది. ఆ గీత దాటిపోవాలంటే ఇక్కడ పాస్టర్ గారు వాళ్ళు కర్రలు పట్టుకొని కూర్చుంటారు. సేవకులు ఏం చేస్తారు చెప్పండి? గీత దాటితే సమస్య, గీత దాటే పనే లేదని అంటాం. కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నిబంధన ఉంది. మళ్ళీ ఇక్కడ ఏ నిబంధన ఉంది? ఇప్పుడు మనకి మధ్యలో రక్త నిబంధన ఉంది, రక్త నిబంధన. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. మన హృదయం అటు ఇటు తొలగిపోవడానికి ప్రయత్నం అవుతుందేమో, అది ఎటువంటి హృదయమో అక్కడ హెబ్రీల సంఘానికి రాస్తూ పౌలు గారు రాస్తారు. సహోదరులారా,
జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు హృదయాన్ని ఏం చేసుకోవాలంట? నా హృదయం నిబంధనకి లోబడి ఉంటుందా, నిబంధనను అతిక్రమించి లోకంలో వాటిని ఆశపడే దుష్ట హృదయం, చెడ్డ హృదయంగా ఉంటుందా? దేన్ని ఆశపడే హృదయంగా మన హృదయం ఉంది? అప్పుడప్పుడు పరీక్ష పెట్టుకోవాలి మన హృదయానికి. అది కావాలా, దేవుడు కావాలా? టెస్ట్ పెట్టుకుంటే దేనికి మన హృదయం లొంగుతుందో కదండి. పని దగ్గరే లొంగట్లే, ఆదివారం పని ఫంక్షన్లు అటే పోతున్నాం, దేవుని మందిరానికి రావట్లే. ఇప్పుడు హృదయం ఎటు లొంగుతుంది చెప్పండి? దేవుడిని విడిచిపెట్టిపోయే దుష్ట హృదయం వచ్చేసిందా లేదా? ప్రార్థన ఎక్కడికి పోతుంది? గుడాన్నే ఉంటుంది, సేవకులాన్నే ఉంటారు. ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చు, ప్రార్థనలు ఏడిగిపోతాయి అని దేవుణ్ణి విడిచిపెట్టిపోయే దుష్ట హృదయం. అంతేకాదు, సరే ఏదో పరుల నిమిత్తం వెళ్ళొచ్చేది వేరు, కానీ పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టిపోయి లోకంలోనికి వెళ్ళిపోయేవారు ఉంటారు కొద్దిమంది. లోకానుసారంగా జీవించేవాళ్ళు, లోకంలో ఆనందాలన్నీ కావాలని కోరుకునేవాళ్ళు, లోకాశలను శరీరాశలను కోరుకునేవాళ్ళు. ఇక్కడ ఉంటే అవన్నీ చంపేయమంటాం కదా. ఇవన్నీ చంపాలంటే కష్టం. అక్కడికి వెళితే అన్నీ చక్కగా శరీరం చెప్పిందల్లా తిను, త్రాగు, సుఖించు, ఏదంటే అది ధరించుకో, నీకు నచ్చింది చేసుకో. అక్కడ నిన్ను అడిగేవాళ్ళే లేరు. కానీ ఏముంది అక్కడ? అపవిత్రత, అంతా అపవిత్రతే. కానీ దేవునిలో మనం ఉన్నట్లయితే పరిశుద్ధంగా ఉంటాం. అందుకనే చూడండి సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోయే విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉందేమో, ఒకవేళ ఉండునేమో. ఇప్పుడు ఉందని చెప్పట్లేదు, ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా. ఈరోజు వరకు బాగున్నాం, రేపటి దినాన దేన్నైనా ఆశపడి ఒకవేళ మళ్ళీ మనమే వెళ్ళిపోతామేమో. ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇది జీవము గల దేవుని హృదయంలో మన హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. లోకంలో ఉన్నదంతా నిర్జీవమైనది, మృతమైనది, పాప సంబంధమైనది. దానిపైకి చెత్త, దానిపైన రేపు దేవుడు అగ్ని పడవేసి కాల్ చేస్తాడు, ఉగ్రత రాబోతుంది. మనం దాన్ని ఆశపడిపోయామనుకోండి, మనము ఆ మంటల్లో కాలిపోతాం. రేపు మనము ఆ మంటల్లో కాలిపోతాం. ఏదో ఆ లోకంలో ఉన్న దాన్ని ఆశపడి మనం ఆ ప్రకారం చేసినట్లయితే మరి దేవుణ్ణి విడిచిపోయే దుష్ట హృదయముగా మనం ఉంటుంది. కాబట్టి చూడండి, నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయాన్ని కఠినపరచకూడని ఆయన చెప్పిన గనక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఎందుకు బుద్ధి చెప్పుకోమంటున్నాం? ఒకరినొకరు సరి చేసుకోండి. ఒకరిలో ఒకరు లోపాలు ఉన్నప్పుడు సాత్వికంతో, ప్రేమతో ఒకరినొకరు సరి చేసుకోవాలా. ఎందుకంటే అదే అలవాటు అయిపోయి దేవుని విడిచిపోయే హృదయం కలిగి ఉంటారేమో వాళ్ళు. ఒకవేళ అటువంటి హృదయము వస్తుందేమో, హృదయం కఠినపరుచుకుంటారేమో. దేవుని స్వరాన్ని వినకుండా పాపం ఏం పుట్టిస్తుందంట? మనలో భ్రమ పుట్టిస్తుంది. మనం చేసేది రైటే, మనం మాట్లాడేది రైటే, మనం చేసేది రైటే అనే భ్రమ పుట్టిస్తుంది పాపము. ఎంతకాలం ఉంటాం భ్రమలో? అది మనల్ని లాక్కెళ్ళేదాకా అదే భ్రమలో ఉంటాం. పూర్తిగా లాక్కెళ్ళాక కానీ మనకు అర్థం కాదు, నేను ఎక్కడ ఉండాల్సిందని ఎక్కడికి వచ్చాను, ఎక్కడ ఉండాల్సిందాన్ని ఎందుకు మైకం మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకని నిద్రమత్తు గల మనస్సు ఎవరు పుట్టిస్తారు? ఇప్పుడు అపవాది తన ఇష్టము చొప్పున చెరలో ఉంచుకొని, తను బందీగా ఉంచుకొని, ఇది సత్యమా అసత్యమా తెలుసుకోలేని స్థితిలో ఉంచేసి మన హృదయాలను కఠినం చేసి పట్టుకుని వెళ్ళిపోతుంది. అందుకనే కఠినమైన హృదయంగా ఉండొద్దు. వాక్యం వినగానే మనం లొంగిపోవాలి. దానికి కఠినమైన హృదయం వచ్చిందంటే అపవాది బంధకాల్లో మనం ఉన్నట్టే. ఎందుకంటే ఏం చేయనీయదు అపవాది? వాక్యానికి లోబడనివ్వదు. నెమ్మదిగా దేవుని దగ్గర నుండి దూరం చేస్తే పని పెడతా ఉంటుంది. ఎందుకంటే ఈ నిబంధన ఉన్నదని అపవాదికి తెలుసు. ఇది ఎవరికి తెలుసు చెప్పండి? ఒక రక్తపు నిబంధనలో మనం ఉన్నామని. ఇప్పుడు దాని పని ఏంటంటే సేపు ఈ నిబంధనని భంగం చేసేటట్లు శరీరాన్ని ప్రేరేపిస్తుంది, లోకపు ఆశలు చూపిస్తూ ఉంటుంది. ఏం చూపిస్తూ ఉంటుంది? శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకని నేనేం చెప్తున్నా, అసలు వాటిని చంపి పడేసామనుకో, అప్పుడు అది మనల్ని ప్రేరేపించడానికి ఏముంటుంది? ఇంకా ఏముండదు, అసలు దానికి అవకాశమే ఉండదు. అందుకే దానికి అది ఏ దారిలో వస్తుందో ఆ దారులు మూసేయాలి. మనం ఏం చేయాలి చెప్పండి?
ఏ దారుల గుండా అయితే అది మనల్ని ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తుందో మీరు ఆ దారులే పూర్తిగా మూసేశారనుకోండి, ఆ శరీరాన్ని చంపేశారనుకోండి, లోకాన్ని చంపేశారనుకోండి, అప్పుడు మనము అసలు అపవాది చెరకి దాని చేతికి చిక్కకుండా పరిశుద్ధంగా దేవునిలో నిలిచి ఉండే కృపను మనం కలిగి ఉంటాం. అందుకని చూడండి, దేవుని యొద్ద నుండి మన హృదయాన్ని తొలగించడానికి ఆ రోజు ఇజ్రాయేలును చాలా ప్రయత్నం చేసింది. వాళ్ళు పాడైపోయారు, ఆ శాపాలన్నీ కొని తెచ్చుకున్నారు. ఈరోజు మరి మనము కూడా ఆ రక్తపు నిబంధనను కూడా ఆ సిలువకి విలువ లేకుండా మనం చేయాలని, దాని విలువని గ్రహించని స్థితిలోనికి మన అపవాదం ఏం చేస్తాడు చెప్పండి, తీసుకెళ్తాడే. అదేం విలువ ఉంది, రక్తం ఇక్కడ కాకపోతే ఇంకో చోట దొరుకుద్ది అన్నట్టుగా, దానికంటే ఇదే ముఖ్యం అన్నట్టుగా మన ఎదుట ప్రవర్తన, మన హృదయంలో ఆలోచనలు పుట్టిస్తాడు. అది నిజంగా రక్తపు విలువను మనం తెలుసుకుంటే మళ్ళీ మనం పాపం జోలికి వెళ్తామా అండి? దేవుని విడిచిపెట్టి వెళ్తామా? ఆయన సిలువ విలువను కానీ రక్తపు విలువని కానీ మనం తెలుసుకుంటే అసలు మనం పాపం జోలికి మళ్ళీ మనము వెళ్ళం. కానీ ఆ విలువను ఎరగనీయకుండా చేసేది ఎవరు? అందుకని అటువంటి దుష్ట హృదయం మనలో ఉందేమో, దేన్ని బట్టయినా నేను దేవునికి దూరం అవుతున్నానేమో, ఈ వాక్య ప్రకారం జీవించకుండా హృదయం కఠినమైపోతుందేమో, ఈ కఠినమైన హృదయాన్ని అపవాదనాల్లో కలిగిస్తున్నాడేమో, వాడు దాన్ని చెరపట్టాడేమో అని ఎప్పటికప్పుడు మన హృదయాలను మనం పరీక్షించుకునే వారముగా ఉండాలి. ఎవ్రీడే టెస్ట్ చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాస పరీక్ష, మన హృదయాలను మనం మరి పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. అందుకని చూడండి, అటువంటిది ఏది దానికి మూలమైంది కూడా, అంటే వేరు కూడా ఉండడానికి వీల్లేదు కదా. కొన్నిసార్లు మొక్కలు కోసేస్తారు, వేరలాగే ఉండిపోద్ది. వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఏమైద్ది? అందుకని ముందు మనం ఏం చేయాలి? వేరునే పీకేయాలి. ఏం చేయాలి చెప్పండి? దానికి ఆ చెడ్డదానికి మూలమైన వేరునే పీకేసామనుకోండి, అది అసలు మళ్ళీ మనలో పుట్టదు. దేవుని నిబంధన నుండి మనం దూరం కాకుండా ఉండే వారముగా ఉంటాం. 19వ వచనం చూసుకుంటే, అట్టి పనులను చేయవాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునవలదని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుకొని చుండినను, నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందిదనని అనుకుంటాడంట. ఇక్కడ ఇంకొక గుంపు గురించి చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ, అంటే వాళ్ళకి నచ్చింది శరీరానుసారంగా లోకానుసారంగా నిబంధన వాక్యానికి లోబడకుండా వారికి నచ్చిన పనులు చేస్తూ, ఒకవేళ ఈ పని చేస్తే నీ మీదకి శాపం వస్తుందిరా, కీడు వస్తుంది, ఉగ్రత వస్తుంది అని చెప్పామనుకో, అప్పుడు వినేటప్పుడు ఏమనుకుంటాడంట, ఒకవేళ ఆ శాపం వస్తే రాని, కీడు వస్తే రాని, నేనేం చేస్తాను? మద్యం చేత దప్పి తీర్చుకుంటా. ఏమన్నాడంట? తాగితే అన్నీ మర్చిపోతాం కదా, తాగితే ఏ కీడు ఉండదు, ఏ శాపం ఉండదు. అంటే వీడు చేయకుండా అయితే మానడు, కానీ వచ్చినా దాన్ని నేను ఏ రీతిగా అయినా మద్యము చేత నా దప్పి తీర్చుకుంటాను అని తన హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటాడంట. ఒకవేళ ఆ కాఠిన్యాన్ని బట్టి ఏమనుకుంటాడంట, నాకు క్షేమంగా ఉన్న ఆశీర్వాదం ఉంది. ఏమండి, నేను మాటికి చెప్తా ఉన్నా, ఈరోజు మనం దేవుని మాట వినకపోయినా కృప మనల్ని కాపాడుతూ ఉంది. ఆయన కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుడు రెండవసారి వాక్యాన్ని మన దగ్గరికి తెచ్చి వినిపింపజేస్తూ ఉన్నా కూడా మనం ఇంకా దాని మారు మనసు పొందనట్లయితే, మన పాపాలను విడిచిపెట్టినట్లయితే, చూడండి వాడు ఏమనుకుంటాడు, నాకైతే క్షేమంగా ఉన్నా ఆశీర్వాదం ఉంది, అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఏది నేనే తప్పు చేయట్లే, ఏ కీడు నా మీదకి రావట్లేదు అని వాడు అనుకుంటాడు. ఈరోజు చాలామంది అనుకునేది అదే, నేను మంచిగా ఉన్నాను కాబట్టి, నేను భక్తిగా ఉన్నాను కాబట్టి నేను అంత మంచిగా వెళ్తుంది, లేదంటే ఏదో ఒక శ్రమ వచ్చేది, ఏదో ఒక ఉగ్రత వచ్చేది అని అనుకుంటారు. చూడండి, మనం ఇప్పుడు పాత నిబంధన కాలంలో లేము. ఆయన రక్తముతో మనం కొనబడిన వారం కాబట్టి తప్పు చేయగానే ఉగ్రత మనకి రాదు. వచ్చిన క్షేమాన్ని బట్టి, ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నేను ఏ పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు అని అనుకునే వారంగా మనం ఉండొద్దు. వాడు ఏమనుకున్నాడంట, మద్యము చేత తన దప్పిక తీర్చుకుంటున్నాడంట. ఎలాగంట? మద్యము చేత దప్పిక తీర్చుకుని హృదయ కాఠిన్యాన్ని బట్టి నేను క్షేమంగా ఉన్న ఆశీర్వాదం పొందుకుంటున్నాను అని తన హృదయంలో తను అనుకుంటాడు. ఇంత మూర్ఖమైన స్వభావాన్ని మనం కలిగి ఉండొద్దండి. నాకు ఈరోజు బాగున్నాను కదా, నేనే తప్పు చేయలేదు కదా, వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మారాలి. ఆ వాక్యానికి మనం లోపడాలి అంతే. ఇప్పటికైతే బాగానే ఉన్నా, నాకు ఏ క్షేమం ఉంది అనుకుంటే రేపటి దినాన తీర్పులోనికి వెళ్తామా లేదా? మనం తీర్పులోనికి వెళ్ళినప్పుడు మరి దేవుడు వీటన్నిటి గురించి విచారణ చేస్తాడా లేదా? అసలు మనం ముందు వినకపోతే నిబంధననే భంగం చేస్తున్నాం. నిబంధనని భంగం చేసినట్లయితే మనం ఏ గుంపులోకి వెళ్ళిపోతాం చెప్పండి? నిబంధన జనులం అయిపోతామా? దేవుని ప్రజలం అవుతామా? ఆయన కాని ప్రజలం అయిపోతామా? అందుకనే చూడండి 20వ వచనంలో ఏమంటున్నాడు, అయితే యెహోవా వారిని
క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వలేమియు ఆ మనుష్యుని మీద పొగరాజును. ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద ఉండకుండా తుడిచివేయును. చూడండి, అంతేకాదు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగ చేయుటక యెహోవా ఇజ్రాయేలు గోత్రములన్నిటిలో నుంచి వారిని వేరుపరుస్తాడంట. అంటే ఇజ్రాయేలు ప్రజలు కాదు, వీడు క్రైస్తవుడు కాదు. ఇజ్రాయేలు నుండి అక్కడ వేరుపరిచాడంటే నిబంధనలో ఉండకుండా ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఆయన మాట వినకుండా ఉంటే పేరుకు మాత్రమే క్రైస్తవులంగా ఉంటాం. క్రైస్తవులమని పేరు పెట్టుకున్నాం కానీ ఆయన నిబంధనకి మనం లోబడట్లేదు. కాబట్టి క్రైస్తవుడు అన్న పేరును మన పైనుండి ఆయన కొట్టివేస్తాడంట. ఈ దినమున చూడండి, ఈ శాపాలు ఇవన్నీ మనకి లేవు, కానీ అంత్య దినములలో రాబోయే ఉగ్రతలో మరి మనం పాలు పొందకుండా ఉండేవారిగా ఉండాలి. ఆయన తీర్పులోనికి మనం వెళ్ళేవారిగా కాకుండా ఆ తీర్పును తప్పించుకునే వారముగా ఉండాలి. అంటే నేడు అనే సమయం ఉండగానే ఈ నిబంధన వాక్యాలను మనం ఏం చేయాలి చెప్పండి? వినేవారిగా ఉండాలి. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:22 చదవండి. ఏమండి? బలవంతులమా అన్ని విషయాలు ఆయన మాట వినకుంటే యేసు ప్రభుకి ఏమొస్తుంది చెప్పండి? ఆయన రోషము గల దేవుడా కాదా? కదా, నేను మళ్ళీ మాటికి చెప్తున్నా. ఒకప్పుడు ఆయన కనికర పూర్ణుడే. ఎంతవరకు? ఆయన రెండవ రాకడ రానంత వరకే ఆయన కనికరము గల దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు. కానీ మనం చేసిన క్రియలను బట్టి తీర్పు తీర్చే దినమున ఆయన ఎటువంటి దేవుడు చెప్పండి? రోషము కలిగి తీర్పు తీర్చే దేవుడు. ఆయన నీతిగల న్యాయాధిపతిగా ఉండే దేవుడు. అయితే ఈరోజు మనం చేసిన పనులను బట్టి దేవునికి రోషం పుట్టించేవారిగా ఉందామా? అందుకని పైన ఏమంటున్నాడు చూడండి, అక్కడ మనము ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇక్కడ బల్లారాధనలో కూడా చాలామంది ఎలా పాల్గొంటున్నారంట? అపవిత్రంగా ఉండి కూడా బల్లారాధనలో పాల్గొనేవారిగా ఉన్నారు. పరిశుద్ధంగా జీవించకుండా తాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి మరి దాని గురించిన పాపక్షమాపణ పొందుకోకుండానే, ప్రాయశ్చిత్తం చేసుకోకుండానే వచ్చి ప్రభు బల్లలో చేయి వేసేవారిగా ఉంటుంది. అంటే అక్కడ నిబంధనలు ఏం చేస్తున్నారు? వాళ్ళు మీరుతున్నారు. అందుకని అంటున్నాడు అక్కడ దేవుడు. ఏంటి, దేవునికి రోషం పుట్టిద్దామా మనం? ఆయనకంటే మనం బలవంతులమా ఆయనతో పోరాడడానికి? చెప్పండి, ఆయనతో పోరాడే శక్తి మనకు ఉందా? బలం ఉందా అసలు? మరి ఏ కారణాన్ని బట్టి, ఏ ధైర్యంతో మనం నిబంధన మీరుతున్నాం చెప్పండి? ఇప్పుడు ఏ ధైర్యంతో నిబంధన మీరుతున్నాం? మీకు ఎవరితో సమాధానం లేకపోతే బలలో చేయొద్దు అన్నాడు. ముందెళ్ళి సమాధాన పడి వచ్చి బలలో చేయి వేయమంటున్నాడు. సమాధానం లేదు, అయినా అట్లాగే బలలో చేయి వేస్తున్నాం. ఏం చెప్పండి? హృదయంలో సమాధానం అయితే లేదు ఎవరితోటి, కానీ వచ్చి బలలో ఏం చేస్తున్నాం? చెయ్యి వేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవునికి కోపం పుట్టిస్తున్నామా లేదా? ఏదో ఆయన కంటే మనం బలవంతులను ఏం చేస్తావో చెయ్యి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. అంటే ఎంత మూర్ఖమైన ప్రవర్తన మనం ప్రవర్తిస్తున్నాం చూడండి. చేసేటప్పుడు మనకి ఏమి తెలియట్లేదు, కానీ మనం ఒక రక్తపు నిబంధనలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయనతో కొత్త నిబంధనలో మనం ఉన్నాము. ఆయన రక్తము చేత మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మాటని మనము దాటే వారుగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి చూడండి, ఆ దినమున ఆ శరీర సంబంధమైన స్వభావముతో ఇజ్రాయేలును ఏ రీతిగా అయితే మాటికి వారు పడిపోయారో, ఈరోజు మనము కూడా ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? మరి మాటికి ఈ శరీర సంబంధమైన స్వభావాన్ని బట్టి దేవుని యొక్క నిబంధనను మరి మనం భంగం చేసేవారిగా ఉంటా ఉన్నాం. రోమాపత్రిక 11:21 కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహాన్ని చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గల. ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుని నిబంధనను వారు మీరారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చెప్పండి? కట్ చేసేసాడా లేదా? కొమ్మలని, చెట్టుకున్న కొమ్మలని కట్ చేశాడా లేదా? ఆ తీగలను కట్ చేసేసాడా లేదా? కట్ చేసి ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాడు? ఇప్పుడు తెలుసా ఎవరిని పెట్టాడు ఆ ప్లేస్లో? మనల్ని అంటు కట్టాడు. అక్కడ ఏం చేశాడంట? ఇజ్రాయేలు ప్రజలు అనే కొమ్మలను నరికివేసి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనందరినీ కూడా ఆ చెట్టుకి, ద్రాక్షవల్లి అనే తన చెట్టుకి మనల్ని ఏం చేసుకున్నాడు? ఇప్పుడు అక్కడ అంటు కట్టుకున్నాడు ఇప్పుడు ఆయన కదా. నిజానికి ఆ స్థానం ఎవరిది? ఇజ్రాయేలీలది. కానీ వాళ్ళు ఏం చేశారు? కఠిన చిత్తులు అయిపోయారు. వారికి నిద్ర మత్తు గల మనస్సు ఉంది, చూడలేని కన్నులు ఉన్నాయి, వినలేని చెవులు ఉండడం ద్వారా
ఇంకా వీళ్ళు ఎప్పటికీ చూడలేరని చెప్పేసి ఆ కొమ్మలను నరికివేసి ఆ స్థానములో మరి అడవి ఒలివ మొక్కలవైన వంటి మనల్ని తీసుకొని వచ్చి దేవుని కొమ్మకి మరి మనల్ని అంటుకట్టాడు. అయితే చూడండి, అలాగని దేవుడు వారిని విడిచిపెడతాడా చెప్పండి? ఇజ్రాయేలీలను విడిచిపెట్టాడా దేవుడు? ఎందుకంటే దేవుడు వారి పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను బట్టి అంత్యదినములలో మరి దేవుడు వారిని రక్షించేవాడిగా ఉంటాడు. అదే మాట చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అందుకనే నువ్వు గర్వించక భయపడాలి. అక్కడ 20వ వచనంలో చూసుకుంటే, వారు అవిశ్వాసాన్ని బట్టి విడిచివేయబడి నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు, కాబట్టి గర్వింపక. ఇప్పుడు మనకి ఏం చెప్పండి, చాలామందికి ఏముంటుంది? నేను నిలబడి ఉన్నా. పడ్డోళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది? గర్వం. ఇజ్రాయేలుల కంటే మనం ఎంత గొప్పవాళ్ళమని మనం గర్వించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వాభావికమైన కొమ్మలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు చెప్పండి. కొంతకాలం విడిచిపెట్టాడు అంతే వాళ్ళని. అలాగని పూర్తిగా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు మళ్ళీ వస్తాడు, తన ప్రజలను తప్పకుండా రక్షించేవాడిగా ఉంటాడు. కాబట్టి స్వాభావికమైన కొమ్మలనే దేవుడు విడిచిపెట్టినప్పుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు చెప్పండి? ఆయన మనల్ని ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టేవాడిగా ఉండడు. అందుకనే దేవుని అనుగ్రహాన్ని, కాఠిన్యాన్ని ఈరోజు మనం దేవుని అనుగ్రహాన్ని పొందుకున్న మనము ఏం చేయాలి చెప్పండి? ఆయన అనుగ్రహం వైపు చూడాలి. దేవుడు మనకిచ్చిన అనుగ్రహం వైపు చూసి, ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే నరికివేయబడ్డారో ఆ రీతిగా నరికివేయబడకుండా మనము గర్వించకుండా భయపడుతూ భయభక్తులు కలిగి దేవుని యందు జీవించాలి. ఆ నిబంధనలో మనం ఉండాలి. ఎందుకంటే ఆ నిబంధనలో ఉండని వాడని దేవుడు ఏం చేశాడు? కొమ్మలను పటాపట్ నరికి పడేశాడు. కానీ ఈరోజు మనల్ని అక్కడ అంటుకట్టాడు. ఆహా, చూసావా, నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నా అని మనం గర్వించే పని లేదు. దేవుడిచ్చిన కృప వైపు చూడాలి. అయ్యా, నీ కృపను బట్టి ఈరోజు నన్ను నీలో నిలబెట్టే కృపను నాకు దయచేస్తావని ఆయన అనుగ్రహం వైపు చూస్తూ మనల్ని మనం విశ్వాసములో బలపరుచుకునే వారిగా ఉండాలి. అందుకనే ఆ దినమున చూడండి, వారికి ఇచ్చిన ఆ యొక్క శాపాలన్నీ కూడా ఆ దినమున, ఆ శాపాలను బట్టి ఈ దినమున మనము ఏర్పరచబడ్డ వారంగా ఉన్నాం, దేవుడి ఏర్పాటులో ఉన్నాం. కానీ ఏర్పాటును బట్టి ఈరోజు మనం గర్వించే వారిగా ఉంటే వారిని నరికేసినట్టే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? మనల్ని కూడా నరికేస్తాడు. ఇప్పుడు కాదు, దేవుని రాకడలో తీర్పు దినాలను నరికేస్తాడు. అప్పటి వరకు చెట్టుకే ఉంటాం. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? చెట్టుకున్నా అంటుగట్టే ఉన్నా అని అనుకుంటున్నాం. కానీ మనం నరకబడే కొమ్మలమా, తర్వాత నిలిచి ఉండే కొమ్మలమా? ఆయన రాకడల్లో, ఆయన తీర్పు దినానం కానీ మరి మనకు అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ కొంత 22వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే, నిజంగా మరి ఆ నిబంధనని భంగం చేసినట్లయితే ఆ తర్వాత పుట్టు మీ సంతతి వారు దూరదేశం నుండి వచ్చి పరదేశులను, సమస్త జనములను, ఆ దేశం యొక్క తెగుళ్లను, యెహోవా దాని మీదకి తెప్పించిన సంకటములను చూసి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేత, ఉప్పు చేత చెడిపోయి విత్తబడకయు, దానిలో ఏది పుట్టకయు, దానిలో ఏ కూర మొలవైకు ఉండట చూచి యెహోవా దేనిని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో, ఈ మహా కోపాగ్నికి హేతువేమో అని చెప్పుకుంటారంట. ఆ దినమున ఇజ్రాయేల్ ప్రజలను చూసి అందరూ అనుకున్నారా లేదా? ఎందుకు దేవుడికి ఇంత కోపం వచ్చింది? ఎందుకు ఇంత వీళ్ళని ఇంతగా బాధ పెట్టాడు? ఎందుకు ఇంతగా వీళ్ళని చెదరగొట్టాడు? 25వ వచనంలో, మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించారు. ఎందుకు చేశారు చెప్పండి దేవుడు ఆ పని? నిబంధనను నిరాకరించారు. ఈరోజు మనము కూడా రక్తపు నిబంధనలో ఉన్నాం. ఈ రక్తపు నిబంధనని మనం పాటించినట్లయితే, నిరాకరించే వారిగా మరి మనం ఉన్నట్లయితే దేవుని కృపను పోగొట్టుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి? దేవుని కృపను మరి మనము పోగొట్టుకునే వారిగా ఉంటాం. అందుకని 26వ వచనములో, తామెరుగని అన్య దేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను వారు పూజించి వాటికి నమస్కరించిరి కనుక ఈ గ్రంథంలో రాయబడిన శాపములన్నీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రవ్వులు కొనెను. యెహోవా తన కోపోద్రేకము చేత, అత్యుగ్రత చేత తన దేశములో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను. ఎందుకు చేశాడంట? కనాలను ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేశంలో నుండి దేవుడు వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాడు చెప్పండి? ఎందుకు వెళ్ళగొట్టాడు? నిబంధన నిరాకరించారు. మొట్టమొదటిది సీనాయి కొండ దగ్గర ఉన్న నిబంధన. ఈ నిబంధన ఏంటి? ఇప్పుడు రెండవ నిబంధన మోయాబు దేశం రక్తపు నిబంధన మనతో చేసింది యేసుప్రభుల వారు. ఇక్కడ 29వ అధ్యాయంలో ఉన్నది దేశము గురించిన నిబంధన. ఆ భూమిలో ఉండకుండా నేను వెళ్ళగొడతా. ఈ నిబంధనను కనుక నువ్వు మీరినట్లయితే ఈ భూమిలో నుంచి నేను నిన్ను వెళ్ళగొడతాను అనే నిబంధన ఇక్కడ చేసుకున్నాడు.
ఏ నిబంధన? పాలస్తీనా అంటే దేవుడి వారికి ఇచ్చిన కనాను దేశంలో నుండి వెళ్ళగొడతాను. అందుకనే నిబంధనను వారు నిరాకరించి అన్య దేవతలకి విగ్రహారాధన తట్టు మరి వారు తిరిగినట్లయితే శాపాలన్నీ వచ్చేస్తాయి. దేవుని కోపం వారిపైన రగులుకుంది. దేశంలో నుండి వారిని పెళ్లగించి దేశంలో నుండి వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసేసాడు. కాబట్టే ఈ మోయాబు దేశంలో ఇంకో నిబంధన చేశాడు. సీనాయి కొండ పైన ఉన్న నిబంధనలే కానీ ఈ నిబంధన వాక్యాలే కానీ మీరు ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే ఈ కీడులు ఈ శాపాలు అన్నీ మీ మీదికి వస్తాయి అనేది ఇంకొక చిన్న నిబంధన. రోజు మనతో మనసింది యేసు ప్రభుల వారు శిలువ రక్తం ద్వారా చేసిన రక్త నిబంధన. ఆ నిబంధనకి మనం పాత్రులము కాము. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు మనకి ఏవైతే ఆజ్ఞాపించారో అవన్నీ మనం చేయాలి. సామెతల గ్రంథం 2:22 చదవండి ఒక మాట. సామెత భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు. పైన 21వ వచనం చూసుకుంటే యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో. ఇప్పుడు దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడండి, కనాను అనే దేశాన్ని వాళ్ళకి మరి వాగ్దానం చేసి మరీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దేశంలో ఉండకుండా ఎందుకు వాళ్ళు పెళ్లగించబడ్డారు అంటే ఇంకొక భాషలో చెప్పుకోవాలంటే సింపుల్గా భక్తిహీనులుగా తయారైపోయారు. ఎలాగంట? భక్తిహీనులు, విశ్వాసఘాతకులు ఏమైపోయారు? ఈ నిబంధనను అతిక్రమించడం వల్ల నిబంధనను అతిక్రమించే వారిని ఎవరితో పోలుస్తున్నాడు దేవుడు ఇక్కడ? భక్తిహీనులు, విశ్వాసఘాతకులు. ఇంత చేసినా కృతజ్ఞత లేదు దేవునికి. ఆయన మాట వినాలంటే మనకి ఏం లేదు చెప్పండి. ఇప్పుడు ఒక రక్తపు నిబంధన చేసి అమ్మ నేను చెప్పించేయండి అంటే ఆ చొప్పున మనం ఆ వాక్యానుసారంగా మనం చేయడానికి మనం ఏం చూపించలేకపోతున్నాం? ఆయనకి కృతజ్ఞత చూపించలేక. కృతజ్ఞత లేని వారనే విశ్వాసఘాతకులు అంటారు. నా రక్తమే గార్చేయి కొరకు నువ్వు నాకేం చేసావు? ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు? విశ్వాసఘాతకులుగా ఉంటున్నామా? కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటున్నామా? అందుకనే ఎవరికి ఎటువంటి దీవెనలో చూడండి అక్కడ ఏమంటున్నాడు? పైన 21వ వచనంలో చూసుకుంటే యథార్థవంతులు దేశంలో ఉంటారు. యథార్థంగా దేవుడు చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడుంటారు చెప్పండి? దేశంలో ఉంటారు. లోపము లేని వారు అందులో ఉంటారు. అంటే వాక్యానుసారమైన జీవితంలో ఏ లోపం మనలో ఉండడానికి వీలు లేదు. విశ్వాసంలో లోపం ఉండొద్దు, భక్తిలో లోపం ఉండొద్దు, ప్రార్థనలో లోపం ఉండొద్దు. ప్రతి విషయంలో సంపూర్ణం అవ్వాలని ఎందుకు చెప్తున్నా నేను? అన్ని విషయాల్లో మనం సంపూర్ణత పరిపూర్ణతలకు ఎందుకు రావాలి? ఇంకా లోపము లేని స్థితిలోనికి మనం రావాలి. వచ్చినప్పుడే ఆ పరమ కానానులో మనం ఉంటాం. ఎక్కడ ఉంటాం చెప్పండి? ఇన్ని అవలక్షణాలు పెట్టుకొని వంకర్లు పెట్టుకొని పరలోకానికి వెళ్తామా మనం? వెళ్ళలేం. ఈ భూ సంబంధమైన వాగ్దానాన్ని కూడా దేవుడు ఎట్లాగైతే అతిక్రమించారో వాళ్ళు ఆ లోపాలతో వాళ్ళని అక్కడ ఉండనివ్వకుండా చేశాడో ఈరోజు మనము కూడా ఈ క్రొత్త నిబంధనకు సంబంధించిన వాక్యానుసారంగా మనం జీవించకపోతే లోపాలతో ఉంటే, విశ్వాస లోపాలే కానీ భక్తి లోపాలే కానివ్వండి, వాక్యాన్ని నెరవేర్చే విషయంలో లోపాలే కానివ్వండి ఉన్నట్లయితే అక్కడ కూడా దేవుడు మనకి వాగ్దానం చేసిన పరమ కానంలో కూడా మరి మనము ఉండం. యథార్థంగా ఉండాలి. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఉన్నది ఉన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే యథార్థమైన జీవితం. అంతే. ఇంకా వెనకొకటి ముందొకటి లోకంలో ఒకటి దేవుని దగ్గర అసలు ఉండదు. రెండవ దానికి అవకాశం ఉండదు. ఒకటే క్రైస్తవులలో ఉండేది ఒకటే. ఇక వాక్యం ఏం చెప్తుందో చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. వాళ్ళు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకనే చూడండి, భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలం అవుతారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు దేశంలో ఉండకుండా ఏమైపోయారు? పెళ్ళగించబడ్డారు. వేరే దేశంలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు వారిని. వేరే దేశాలకు చెదరగొట్టేశాడు దేవుడు. ఎందుకంటే వారి యొక్క భక్తి జీవితాన్ని సరిగా కొనసాగించలేకపోయారు. వారు నిబంధనకి లోబడి జీవించలేకపోయారు. కాబట్టి మరి భక్తిహీనులుగా ఉండి దేశంలో ఉండకుండా నిర్మూలమయ్యారు. విశ్వాసఘాతకులుగా ఉండి పెరిగివేయబడ్డవారుగా ఉన్నారు. ఎలాగున్నారు? కాబట్టి ఈరోజు మనం దేవునికి విశ్వాసఘాతకులుగా ఉంటున్నామా? కృతజ్ఞత కలిగి ఆయన రక్తపు నిబంధనకు విలువైన తన రక్తముతో కార్చి మనతో చేసిన నిబంధనకి లోబడి ఆ రక్తాన్ని బట్టి భయపడి ఆయన మాట వినేవారిగా మరి మనం ఉంటున్నామా? ఈరోజు మన జీవితాలను మరి మనము పరీక్ష చేసుకోవాలి. చివరిగా 29వ వచనంలో మరి మనం చూసుకుంటే రహస్యములు మన దేవుడిని యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారివి అవునని చెప్పుదురు. ఏంటంటండి?
రహస్యాలన్నీ దేవుడికి చెందును. రహస్యాలతో మనకి సంబంధం లేదు. ఏదైనా రహస్యం అంటే అది దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు దాన్ని ఏదో ఒక రోజు బయట పెడతాడు. అయితే ఈరోజు ఏ వాక్యం అయితే మన దగ్గరికి వచ్చిందో, ఇప్పుడు చాలా సంగతులు మనకు తెలవదు, చాలా సంగతులు ఉన్నాయి, మరుగైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో, అవునా కాదా? అన్నీ తెలుసా మనకి బైబిల్లో? చెప్పండి. ఇదొక సముద్రం అంత అయితే ఇందులో మనకు తెలిసింది ఒక నీటి బొట్టంతా. అంటే ఇదొక సముద్రం అంత అయితే వాక్యము, ఇందులో నాకు తెలిసింది ఒక నీటి బొట్టంత అనుకుంటా నేను. ఇంకా ఎంతగా దీన్ని తవ్వాలి, ఎన్ని వలలు వేయాలి, ఎన్ని చేపలు పట్టాలి, ఇంకా ఎన్ని మర్మాలు బయటికి తీయాలి. ముత్యాలు వెతికినట్టు ఆ సముద్ర గర్భములో నుండి వేసినట్టుగా అలాగ ఈ వాక్యంలో నుంచి మరి మనం తీసేవారిగా ఉండాలి. అయితే చూడండి, బయలుపరచబడ్డవన్నీ కూడా మనవి. బయలుపడని సంగతుల గురించి దేవుడు చెప్పట్లేదు. ఏదైతే మన ముందుకు వచ్చిందో వాక్యం, ఏదైతే మన చెవుల దాకా వచ్చిందో, ఏదైతే చెయ్యాలి అని దేవుడు మనకు తెలియజేశాడో వాటికి మాత్రం, ఆ నిబంధనకి మాత్రం మనం బద్దులంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆ నిబంధనకి మరి మనము బద్దులమై దాని ప్రకారం చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు ఏ నిబంధన అయితే దేవుడు చేశాడో అవి వాళ్ళకి, వాళ్ళ సంతానానికి ఉంటుంది. ఇప్పుడు అదే రీతిగా ఏ వాక్యం అయితే, ఏ క్రొత్త నిబంధన అయితే దేవుడు మనతో చేశాడో ఆ క్రొత్త నిబంధన వాక్యము ఎప్పుడు కూడా మనది, అది మనదిగా ఉంటూ ఉంది. దాని ప్రకారం మనం నడుచుకునే వారముగా ఉండాలి. ఇదే కాబట్టి ఎంత ధన్యులని చెప్పండి. ఇప్పుడు ఆ యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ కుమారుని ద్వారా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం మనకు వచ్చింది. కాబట్టే అంటున్నాడు అక్కడ, ప్రయాసపడి ఇంకా మిగిలిన వారు ఎవరికి కూడా ఆ తండ్రి ఎవరో తెలియదు. ఆ మార్గం, యేసుప్రభు అనే మార్గం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతారు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్యలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కదా. ఎంతోమంది మరి ఎంతో భారాలు మోసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి విశ్రాంతి కావాలి అంటే యేసే దగ్గర మాత్రమే ఆ విశ్రాంతి కలుగుతూ ఉంది. కాబట్టి నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద. ఇప్పుడు ఏ కాడెత్తుకోవాలి? సాత్వికము, దీన మనస్సు అనే కాడెత్తుకోవాలి. కష్టం మనకి కదా. ఈ శరీరానికి ఏం వస్తూ ఉంటుంది? తొందరపాటుతనం ఎక్కువ, కోపం ఎక్కువ, తొందరపడి మాట్లాడడం ఎక్కువ శరీరానికి. ఇప్పుడు ఆ శరీరాన్ని చంపి సిలువ కొట్టి ఈ సాత్వికము, దీన మనస్సు, దయగల మాటలు నేర్చుకోవాలంటే యేసయ్య సాత్వికం అనే కాడి మనం మొయ్యాల. మోసిన వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు. అందుకని ఎక్కడ నేర్చుకోవాలా? యేసయ్య దగ్గరికి వచ్చే నేర్చుకోవాలి. యేసయ్య ఎలాగ సహించుకున్నాడో, ఎలాగ ఓర్చుకున్నాడో, ఎలాగ ఓర్చుకోమని సేవకులకు చెప్తూ ఉన్నాడో రోమపత్రికలో తిమోతికి చెప్పాడా లేదా? సాధువుగా సాత్వికంతో శిక్షించుచు కీడును సహించండి అంటున్నాడు. అందుకే ఈరోజు మేము ఎంత కీడైనా, ఎంత వ్యతిరేకతలున్నా ఎందుకు సహిస్తున్నామంటే ఈ సాత్వికం అనే కాడి యేసయ్య దగ్గర నేర్చుకుంటున్నాం, దీన మనస్సు అనే కాడి యేసయ్య దగ్గర నేర్చుకుంటున్నాం. లేకపోతే నడుము బిగించి ఎవరు నాతో నా గురించి అనడానికని ఒక మాట అంటే ఇప్పుడు ఎవరి కాడి మోస్తున్నాం మనం? అపవాది కాడి మోసేటోళ్ళలాగా ఉంటాం. అందుకనే యేసయ్య దగ్గరికి వచ్చి మనం నేర్చుకునే వారముగా ఉండాలి. అయితే ఈ కాడి సులువుగా, నా భారము తేలికగా ఉంటుందంట. కావుని మరి మనం ఏం చేస్తున్నామంటే మన భారాన్ని మనమే మోసుకుంటున్నాం. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి మన భారాన్ని అప్పగించినట్లయితే దేవుని వలె ఆ సాత్వికమైన మనస్సును, దీన మనస్సు అనే మనస్సును మరి మనం కలిగినట్లయితే ఈ నిబంధన వాక్యాలను పాటించడంలో కూడా ప్రభు మనకి సహాయం చేస్తాడు కదండి. ఎందుకంటే మన సొంత జ్ఞానంతో మనం చేయలేము. ఈ నిబంధన ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ నెరవేర్చడానికి బయలుపరచబడిన ప్రతిదీ కూడా మనది. ఇప్పుడు అవన్నీ మనం చేయాల్సినవి. చెయ్యాలి అంటే యేసయ్య కాడిని పట్టుకొని యేసయ్య ఎలా పాటించాడు, వాటన్నిటినీ ఎలా సహించుకున్నాడు, ఎలా ఓర్చుకున్నాడు, ఎలా ప్రేమించాడు, ఎలా క్షమించుకున్నాడు, ఆయన ఎలా అయితే చేసుకుంటూ వెళ్ళాడో ఆయన కాడి మోసుకొని ఈ ధర్మశాస్త్ర వాక్యాలను కూడా మనం నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. మన సొంతగా మనం చెయ్యాలంటే అసలు ఎప్పటికీ చేయలేం. అందుకనే మీ భారాలతో మీరు ఈ కాడిలు మోయలేరు. నా దగ్గరకు వచ్చి నేనిచ్చే కాడి మీ మీద వేసుకొని ఈ నిబంధనల ప్రకారం మీరు జీవించండి. ఈ నిబంధనలు పాటించాలంటే ఆయన కాడి మనం మోస్తేనే మనం నిబంధనల వాక్యాలని జీవించగలుగుతాం. ఆ నిబంధనకి బద్దులమై ఉండగలుగుతాం. లేదా ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే శరీరం సంబంధమైన స్వభావానికి లోబడిపోయి నిబంధనలను అతిక్రమించారో ఈరోజు కూడా మరి శరీర సంబంధమైన పాపాన్ని బట్టి కానీ, లోక సంబంధమైన పాపాన్ని బట్టి కానీ నిబంధనను మనం అతిక్రమించే వారముగా ఉంటాం.
దేవుని ఉగ్రతకి తీర్పులోనికి వెళ్ళేవారుగా ఉంటాం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నేర్పిస్తాను, నా దగ్గరికి రండి అంటున్నాడు. నేర్చుకోవాలి ఏసై దగ్గరికి వచ్చి. నాకు కుదరదండి, నాకు మొదటి నుంచి నాకు అలవాటు లేదంటే కుదరదు. ఇప్పుడు ఏసై దగ్గరికి వచ్చి ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఫెయిల్ అవుతున్న ప్రతిసారి మళ్ళీ నేర్చుకోవాలి. ఫెయిల్ అయిన ప్రతిసారి పరీక్ష రాస్తామా లేదా? 10 సంవత్సరాలు అయింది ఏసై దగ్గరికి వచ్చి, ఇంకా అహం పోవట్లే, ఇంకా కోపం పోవట్లేదు. అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఏసై కాడి భుజం మీద పెట్టుకొని చచ్చిపోయేదాకా, చంపేదాకా ఏసై దగ్గర ఉండి నేర్చుకోలేకపోతే ఈ ధర్మశాస్త్ర వాక్యాలను మనం ఎప్పటికీ కూడా పాటించలేము. పాటించకుండా అపవాది మనల్ని మాటి మాటికి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడవేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి కొత్త రక్త నిబంధనకి మనము బద్దులమై ఉండే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.